నమస్కారం. మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి మనం చాలా కష్టపడతాం. అహోరాత్రాలు. కొత్త కొత్త బిజినెస్ చేయడం, కొత్త కొత్త డిగ్రీలు సంపాదించడం, ఇట్లా ఎన్నో కొత్త స్కిల్‌లు నేర్చుకోవడం. ఈ రకంగా మన ఫోకస్‌తోని, మన క్రమశిక్షణతోని, మన ఎఫర్ట్‌తోని మన లక్ష్యాన్ని మనం సాధించుకుంటాం. మనం చాలా మందిని బాగా చక్కటి అభివృద్ధిని సృష్టించుకుంటాం. కానీ మనలో చాలామంది ఇదే విధంగా మన దురదృష్టాన్ని కూడా నిర్మించుకుంటారు. అక్కడ ఇటుకలేమిటంటే క్రమశిక్షణ, విద్య, మన యొక్క లక్ష్యం మీద ఉన్న దృష్టి, ఫోకస్ ఇవన్నీ మంచివైతే, మంచి అలవాట్లు, కష్టపడే మనస్తత్వం ఇవన్నీ అయితే, ఇక్కడ ఇటుకలేంటి? ఒకటే చెడు అలవాట్లు. బద్ధకం, వాయిదా వేయడం, క్రమశిక్షణ రాహిత్యం, గమ్యం లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం, ఎవరో వచ్చి మనం రక్షిస్తారని ఎదురు చూడడం, ఈ రకమైనవి. కాబట్టి మనం ఏం చేస్తున్నారంటే మన భవిష్యత్తును బాగా లేదని మనం తర్వాత వేరే వాళ్ళని కానీ పరిస్థితులను కానీ నిందిస్తే లాభం లేదు. మనం ఎంత ఏడ్చినా మన భవిష్యత్తు బాగుపడదు కదా. ఎవరు జాలి చూపించరు, ఎవరు బాగుపరచరు. ప్రతి ఒక్కరు అందుకే ఈ ఇటుకలను కరెక్ట్గా మనం ఎన్నుకోవాలి. క్రమశిక్షణ, మంచి అలవాట్లు. అది ఆరోగ్యం పట్ల గానీ, ఆర్థికమైన వ్యవహారాల పట్ల గానీ, మరే విధమైనటువంటి రంగంలోనైనా ఇదే మార్గం. మంచి ఇటుకలు మంచి భవంతిని నిర్మిస్తాయి. మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, మనశ్శాంతిని, ఒక విజయం సాధించామనే తృప్తిని ఇస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మంచి ఇటుకలు మంచి భవంతి.